ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. జయ రామకృష్ణ. సాధకులు అడిగేటువంటి క్వశ్చన్స్ కి చాలా చాలా సంతోషం అండి. మాకు తెలిసినంత వరకు అడ్రస్ చేస్తున్నాము మీ క్వశ్చన్స్. అయితే ఇప్పుడు మనం మరో టాపిక్ గురించి ముందుకెళ్దాము ఆధ్యాత్మిక జీవనంలో. సో చాలా మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ అనమాట, ఏమైనా మార్పు ఉంటుందా మనం ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించి సాధన చేస్తూ ఒక గురువుని సమీపించి తెలుసుకుని గ్రంథ పఠనం చేస్తూ అన్నీ చేస్తున్నప్పుడు మనలో వచ్చే మార్పులు ఏంటి, మనం ఏదైనా కొంచెం తెలుస్తుందా అనే మాట మనకు కొంతమందికి ఉంటుంది డౌట్. దానికి ఏం చెప్తారంటే, ఎగ్జాంపుల్ ఒక రాజుగారు ఉన్నారు. ఆయన ఆయన వచ్చేసి ఒక సర్వెంట్ ఉంటారు కదా కింద భటులు, వాళ్ళ ఇంటికి ఒకరింటికి వెళ్దామని అనుకున్నారు. ఎందుకంటే ఆయన బాగా వర్క్ చేస్తున్నాడు, అన్ని విషయాల్లో బాగా రాజుగారికి నచ్చినట్టుగా ప్రవర్తిస్తూ అన్ని యంత్రాంగంలో అంత మంచిగా చేస్తూ ఉన్నాడు. అప్పుడు రాజుకి ఏమనిపించింది అంటే, సరే వాళ్ళ ఇంటికి ఒకసారి విజిట్ చేసి వద్దాము అని అనిపించింది. అప్పుడు ఏం చేస్తారు, రాజుగారు వెళ్ళాలంటే మరి వాళ్ళ ఇంట్లో సరిగా కూర్చోటానికి ఆసనం ఉండదు, ఏది ఉండదు, సరైన ఫుడ్ కానీ ఆయనకి ఏది ఆఫర్ చేయలేరు కదా. కాబట్టి రాజుగారు ఏం చేస్తారంటే, ముందే కొంతమంది సేవకుల్ని పంపించి వాళ్ళ ఇంట్లో ఆ ఫర్నిచర్ అయితేనేమి అన్ని అక్కడ సిద్ధం చేయమని చెప్తారనమాట. సిద్ధం చేశాక అప్పుడు వెళ్దాము అని అనుకుంటారు. ఆయన తినే ఫుడ్ కానీ ఇంకా అన్ని పంపించేసి వాళ్ళ ఇల్లు మొత్తం డెకరేట్ చేసి అన్ని చేసి అప్పుడు రాజుగారు వెళ్తారు. అలాగా భగవంతుడు కూడా మన హృదయంలోకి వేయించేయాలి అనుకున్నప్పుడు ఎవరిని పంపుతారు అంటే, ప్రేమ, నిస్వార్థము, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, ఇలాంటివన్నీ క్వాలిటీస్ మనకి ఇచ్చేస్తాడంట. ఒక్కొక్కటి వచ్చేస్తుంటాయి. ఎప్పుడు సత్యమే పలకాలని అనిపించటము, వేరే వాళ్ళని ఒక మాట అని మనం నొప్పించకపోవటము, అన్ని ఇలా సద్గుణాలన్నీ కూడా మనకు ఒక్కొక్కటి సిస్టర్స్ లాగా మన హృదయంలో ప్రవేశిస్తాయి. బాగా కంపాషనేట్ గా మారిపోతాము, వేరే వాళ్ళ బాధకు మనం దుఃఖపడతాము. ఇట్లా చాలా చాలా మార్పులు ఇలా మన జీవితంలో వచ్చేస్తూ ఉంటాయి అనమాట. అలా నిస్వార్థంగా మనం ఎప్పుడైతే మారుతున్నామో, అందరిలో భగవంతుని చూడడానికి ఎప్పుడైతే అలవాటు పడుతున్నామో, మన సత్యసంధత ఎప్పుడైతే కలిగి ఉంటామో, అప్పుడు భగవంతుడు వాళ్ళ హృదయాన్ని నివాసయోగ్యంగా మార్చుతున్నాడు అని అర్థం అనమాట. చాలా స్వీట్ గా తయారవుతాం. మనిషి ఎవరిని నొప్పించరు, ఒక మాట అని ధర్మంగా ఉంటారు. ఇలా అంతా ఉన్నప్పుడు అప్పుడు భగవంతుడు ఆయన ఉండటానికి అది ఇష్టమే. మన హృదయంలో కూడా ఇంకెవరిని ఉంచుకోమన్నమాట. ఇష్టమైన వ్యక్తులుగా ఎవరిని ఉంచుకోము, అవన్నీ ఖాళీ చేసేస్తారు భగవంతుడు అని ఇంకొక ఎపిసోడ్ లో చెప్పుకున్నాం కదా మనం. అలాగా ఆయన అంత అరేంజ్మెంట్స్ అన్ని చేసుకుని మనలోకి ప్రవేశిస్తారు. ఇంకొకసారి వచ్చి తిష్ట వేసుకున్నారంటే ఇంకా వాళ్ళ జీవితం మొత్తం ఆయనకి అప్పగించినట్టు అనమాట. మనం జస్ట్ బ్యాక్ సీట్ లో కూర్చొని ఉంటాము, భగవంతుడే మన ఫ్రంట్ సీట్ లో కూర్చొని డ్రైవ్ చేస్తారు మన జీవితాన్ని. కాబట్టి ఆయనకే పగ్గాలు ఇచ్చేసేయాలన్నమాట. మన సొంత ఆలోచనలు అనేవి ఏమీ ఉండవు అనమాట. అప్పుడు భగవంతుని చేతిలో పరికరంగా మారిపోతాం. సో ఇలా మనము ముందడుగు వేద్దాం ఆధ్యాత్మిక జీవితంలో. సర్వం శ్రీరామ కృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. జై హింద్.